ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి మనతోటి దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి మన మధ్యలో మరి ప్రభాకర్ చౌదరి గారు మన మధ్యలో ఉన్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్నటువంటి ఆత్మీయ నాయకులు, వందలాది మందిని వేలాది మందిని దేవుని యొక్క వాక్యం చేత క్రీస్తులోకి నడిపించినటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి వారు మనతో కొన్ని విషయాలు పంచుకోబోతూ ఉండగా ప్రేమతోటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. అందరికీ వందనాలు. ఈరోజు మా ప్రేక్షకులకి మీరు విశ్వాసంలో మీ ప్రారంభ దినాల్లో ఎలాగా ఆ దేవునిలో బలపడ్డారు, ఈరోజు ఇంత ఉన్నతమైన పరిచర్య చేయటానికి ప్రభువు మిమ్మల్ని బలపరిచినటువంటి ఆ విశ్వాసంలో ఉన్నటువంటి విధానాన్ని మీరు మాతో పంచుకోవాల్సిందిగా తెలియచేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, అందరికీ వందనాలు. విశ్వాసం అనేది మనకి తెలియకపోవచ్చు, కానీ మేము హైందవ కుటుంబం నుంచి వచ్చి విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడని వెతకడం గురించి, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, దేవుడు అనేవాడు ఎలా ఆకాశంలో ఉంటాడని చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడు. అయితే హిందువులుగా పుట్టి మనకు తెలిసి తెలియక ఉన్న రోజుల్లో మా ఇంటి దగ్గర ఒక చిన్న చర్చ్ ఉండేది. ఆ చర్చి ఏ చర్చ్ అంటే బైబిల్ మిషన్. అక్కడికి ఏదో మనకి చిన్నప్పుడు పలహారాలు పెడతారని చెప్పి ఏదైనా పిండి పెడతారని వెళ్ళేవాళ్ళం. కానీ అక్కడ వెళ్ళే ముందల చిన్న సాక్ష్యం ఏంటంటే, మా ఇంట్లో మా అన్నయ్య ఒక ఆయన పుట్టి 18 సంవత్సరాలప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ లేక చనిపోయాడు. ఆ రోజుల్లోనే చనిపోయారు. చనిపోయిన తర్వాత 5 సిస్టర్స్ వచ్చారు. 5 తర్వాత వాళ్ళకి ఒక తమ్ముడు కావాలని చెప్పి కలిగినప్పుడు మా పెద్ద సిస్టర్ ఏం చేశారంటే, యేసు ప్రభు కనుక మాకు ఒక తమ్ముడిని ఇస్తే కనుక నేను చర్చికి తీసుకెళ్ళి పేరు పెడతానని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో జరిగినప్పుడు ఆ విధంగా దేవుడు 7వ సంతానంగా మా తల్లిదండ్రులకి నేను కలగటం జరిగింది. అంటే మీ కుటుంబంలో మీరు 7వ వాడిగా 7వ సంతానం. నా తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు, 8వ ఆయన. అయితే 7వ వాడిగా వచ్చినప్పుడు నాకు తెలియనప్పుడు ఆ చర్చికి తీసుకెళ్ళి చిన్న పిల్లడిని ఆ చర్చి పాస్టర్ గారు ఆ బైబిల్ మిషన్లో చేతులు ఎత్తి ప్రార్థన చేసి పేరు పెట్టడానికి ఫస్ట్ 1 ఇయర్లోనే ఆ బేబీని ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఏం చేశారు, ప్రార్థన చేసి నామకరణం చేశారు. క్రీస్తు ప్రభాకర్ అని పేరు పెట్టడం జరిగింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈయన మీ సేవకు అప్పగిస్తున్నానని చెప్పి ఆయన ఎప్పుడైతే ఇచ్చారో అంటే బాల్యదశలోనే ఆయన దేవుడికి డెడికేట్ చేశారు. కానీ ఈ విషయాలు మనకైతే తెలియవు, అసలు మనకి ఎప్పుడూ తెలియదు. కాకపోతే మా ఊళ్ళో మటుకి ఆ చర్చిలో పేరు పెట్టారు కాబట్టి వాళ్ళంతా అంటూ ఉండేవారు యేసు 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 అని. యేసు అని పిలిచేవారు, కానీ యేసు అంటే ఎవరో మనకేం తెలుసు. యేసు అంటే ఒక దేవుడు లాంటి వాడు అంతే. కానీ ఆ నిజమైన దేవుడు, ఆ నిజమైన యేసుని తెలుసుకుంటాం చాలా కష్టమైంది. చాలా స్ట్రగుల్ అయ్యి నేను దేవుడిని చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉండాలో అన్వేషిస్తూ ఉండేవాడిని. ఆ కొబ్బరి చెట్టు మీద దేవుడు ఉన్నాడేమో, ఆకాశంలో దేవుడు ఉన్నాడేమో, అంటే ఎక్కువ సృష్టిలో అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. దేవుడు ఎక్కడ దొరుకుతాడా అని. ఎక్కడ దొరుకుతాడో మనకు తెలియదు, కానీ ఒక స్టేజ్ వచ్చినప్పుడు నేను సోమవారం ఒక దేవుడిని ఆరాధించేవాడిని, మంగళవారం ఒక దేవుడిని ఆరాధించేవాడిని, బుధవారం ఒక దేవుడిని ఆరాధించేవాడిని, గురువారం ఒక దేవుడిని ఆరాధించేవాడిని, శుక్రవారం ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళేవాడిని, శనివారం దేవుడిని కూడా ట్రై చేశాను. వీళ్ళందరినీ ట్రై చేస్తూ ఉండేవాడిని. సూర్యచంద్రుల్ని, నా సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని నేను పూజిస్తూ ఉండేవాడిని. పూజిస్తూ ఉండగా ఒక రోజున అందరినీ టచ్ చేసాం. ఇంకొక దేవుడు ఉన్నాడు కదా, ఆదివారం దేవుడు కూడా ఒకసారి టచ్ చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళి. అంటే ప్రస్తుతం సమాజంలో కూడా హల్లెలూయా దేవుడని ఆదివారం నానుడి ఉంది. కానీ ఆ దేవుడిని మనం ఆరాధించాలంటే మనకి ఆయన గురించి చెప్పిన వాళ్ళు లేరు, సరిగ్గా విషయం తెలిసిన వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు నాకు ఎవరో దొరకలేదు ఆ రోజుల్లో. నాకు దేవుడు సరే ఆదివారం దేవుడిగా ట్రై చేద్దామని నేను చర్చికి వెళ్ళటం మొదలెట్టాను. అది ఆ చర్చిలో అక్కడ మనకు చెప్పే మనకేం అర్థమయ్యే కాదు. దేవుడు అంటే మనకేదో సాయం చేస్తాడు, మనకేదో హెల్ప్ చేస్తాడు, ఆపదలో ఆడుకుంటాడు, ఆయన మొర పెడితే మనం మొర వింటాడు. మన కష్టాల్లో ఉన్నాం, ఏ దేవుడు రెస్పాండ్ అవ్వట్లేదు. సోమవారం దేవుడు మాట్లాడతలేదు, బుధవారం దేవుడు మాట్లాడతలేదు, గురువారం దేవుడు, ఈ దేవుళ్ళంతా సైలెంట్ అయిపోయాడు. ఈ దేవుళ్ళు సైలెంట్ అయ్యారు, అసలు మనతో మాట్లాడేవాడు ఎవడు అనేది నాకు అర్థం కాక ఒకసారి ఆదివారం కూడా ట్రై చేశాను. కానీ ఆదివారం దేవుడిని మొత్తం మీద పట్టుకున్నాను. కానీ ఆదివారం దేవుడు విశిష్టత ఏంటంటే
ఆయన దగ్గరికి వచ్చి మీరు రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలని చెప్పారు. బాప్తిసం తీసుకుంటే మేమేమో చౌదరీస్గా ఉన్నాము, దేవుణ్ణి అంగీకరిస్తే వీళ్ళంతా మమ్మల్ని ఎలేస్తారేమో అని ఎటువంటి పరిస్థితులు ఉండేవి. రావటం అంత ఈజీ ఏం కాదు. కమ్యూనిటీలో అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు విగ్రహారాధనలో. మేము ఇందులో రావటం అనేది డోబూస్గా ఉండేది. అయితే ఒక స్టేజ్ వచ్చిన సరే, ఒక పరిస్థితుల్లో చాలా భయంకరమైన స్థితికి వెళ్ళినప్పుడు, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ స్థితిలో ఏం చేయాలో తెలియక దేవుడి దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు వచ్చి ప్రభువుకి బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న చర్చిల్లో వాళ్ళు ఏం చెప్పారంటే బాప్తిసం తీసుకుంటే దేవుని రక్షణ పొందినట్టు. కానీ ఆ బాప్తిసం తీసుకున్నాం కానీ ఫాస్టింగ్లు చేయడం మొదలెట్టాను. కానీ నా స్థితి ఏమీ మారలేదు, ఇంకా ఉన్న స్థితి కంటే దిగజారుడి వచ్చింది. అప్పుడు నిజమైన దేవుడు ఎక్కడున్నాడు ఏంటి అని అన్వేషించాల్సినప్పుడు, ఆ దేవుడిని వచ్చిన పరిస్థితుల్లో ఆ దేవుడు మనలో ఉన్నాడా ఎక్కడున్నాడని తెలుసుకోవాలని అన్వేషణలో అప్పుడు నాకు దేవుడు ఒకసారి చెప్పాడు, యోహాను సువార్త చదవమని. యోహాను సువార్త చదివినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే నీలోనే ఉన్నాడు, నీలో ఉండటానికి యేసయ్య వచ్చాడు. అంటే నువ్వు తిరిగి జన్మించాలి అనే విషయం నాకు తెలియటం. అంతకుముందు బాప్తిసంతోనే ఆగిపోయి అంతరంగ పురుషుడు బోర్న్ అగైన్ క్రిస్టియన్గా కాలేదు నేను. అప్పుడు అలా నేను ఒక 7-8 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాను. అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఏమైందంటే ఆ బోర్న్ అగైన్ క్రిస్టియన్గా అవటానికి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆత్మ ద్వారా జన్మించిన ఆత్మయు, శరీరం ద్వారా జన్మించిన శరీరము. అలాగే ఈ లోకంలో మనకి ఆత్మీయ శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు, ఆత్మల కాపరి అన్న దేవుడు ఉన్నాడు అనేది అప్పుడు అర్థమైంది. ఆయనకు ఆత్మకు చోటిస్తే ఆయన మనలో జన్మిస్తాడా, అప్పుడు మనం బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ అయినప్పుడు అంతరంగంలో పరిశుద్ధాత్ముడు వస్తాడని ఎప్పుడైతే తెలిసిందో, ఈ సత్యాన్ని తెలుసుకున్నానో, అప్పుడు నా జర్నీ, నా లైఫ్ స్టైల్ మారిపోయింది. హల్లెలూయా. అయితే అప్పటి నుంచి నేను రోమాపత్రిక 8వ అధ్యాయం 11 ప్రకారంగా క్రీస్తు యేసును లేపిన ఆత్మ నాలో ఉన్న చనిపోయిన ప్రతి శరీర క్రియల్ని చంపి ఆయన తిరిగి జన్మించి, ఆయన తిరిగి లేచి నాలో ఉన్న చచ్చిన ప్రతి అవయవాన్ని తిరిగి జీవింపచేసి ఆయన నాలో నివసిస్తున్నాడని నేను ఆ వాక్యాన్ని మెడిటేట్ చేసినప్పుడు ఎక్కువగా ఈ వాక్యాన్ని నేను ఎక్కువగా మెడిటేట్ చేసి ఈరోజు నా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటే నా బాడీలో, నరాల్లో, ఎముకల్లో, బొయ్యకల్లో ఆ వాక్యాన్ని మెడిటేట్ చేసి దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నట్టుగా ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నా బాడీలో ఉన్న ప్రతిదీ రిసరక్షన్ పవర్ నాలో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే క్రీస్తు నాలో ఉన్నాడో, నా బాడీలో సంచరిస్తున్నాడో, యేసు నాలో ఉన్నాడని, ఆ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కానీ గొప్పవాడని ఎప్పుడైతే నేను తెలుసుకుని సత్యాన్ని తెలుసుకున్నానో, నా జీవితం ట్రెమెండస్గా మారిపోవడం జరిగింది. హల్లెలూయా. ఈ విధంగా నేను ఆ ప్రభువుని తెలుసుకోగలిగాను, అంతరంగ పురుషుడిని నేను అవేకన్ చేయగలిగాను. ఆ యేసు కేర్ ఆఫ్ అడ్రస్ వాడు ఎక్కడున్నాడంటే నేను అని నాకు తెలియబడింది. యేసుకు నేను చోటివ్వకపోతే యేసు లేడు ఈ భూమి మీద. ఆ యేసుకు నేను చోటిస్తే నేను ఆయన నామంలో జీవించడానికి, యేసు నామం అన్ని నామముల కంటే పైనామం అని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆ నామంలో ప్రతి మోకాలు లొంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. యేసు నామంలోనే రక్షణ ఉందని చెప్పి అపోస్తల కార్యం 4:12 చెప్పాడు. యేసు నామంలో, ఆ నామంలో తప్ప ఇంకో నామంలో రక్షణ లేదు. ఆ రక్షణలో నేను నడుస్తున్నాను. అంటే ఎక్కువగా ఎప్పుడైతే ఆ వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి వాక్యంలో మీరు అన్వేషణ చేయగలిగారో అప్పుడు దేవుని వాక్యము మనము ఇంటిగ్రల్ అంటే యోహాను 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17లో చెప్పాడు, అటువలే ప్రభువును కలుసుకున్నాడు ఏకాత్మయ్య ఉన్నాడని. ప్రభువుని ఎలా కలుసుకుంటాం మనం? దేవుడు వాక్యమైన దేవుడు. ఆయన వాక్యమైన దేవుడు, ఆది యందు వాక్యమైన వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడే. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా యేసయ్యగా మన మధ్యకి వచ్చాడు. ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలి తప్ప ఆయన కలవాలంటే వాక్యమే మనకు సోర్సు. దేవుడు ఎవరికి ఏ పని చేయాలన్నా భూమి మీద వాక్యాన్నే ఇస్తాడు, ఎవరికి ఏమీ ఇవ్వడం. సాతాను కూడా వచ్చి నీ దగ్గర ఆ వాక్యాన్ని ఎత్తుకుపోవడానికే ట్రై చేస్తాడు. దొంగతనమును, హత్య, నాశనం చేయడానికే వస్తాడు. దేవుడు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి. సో జీవం కలిగి ఉన్నాం మనం. ఒక్కసారి మనం బోర్న్ అగైన్ క్రిస్టియన్ అయ్యి మనం బాప్తిసం తీసుకున్న మరుక్షణమే ఆ పరిశుద్ధాత్మ హెడ్ క్వార్టర్స్ మనం అవుతాం. ఆ హెడ్ క్వార్టర్స్ మనం అయినప్పుడు దేవుడు ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతాడు. ఈ భూమి మీద ఏం చేయాలన్నా నీ ద్వారా, నా ద్వారా చేయాల్సిందే. ఈ హ్యాండ్ ఎవరిదంటే ఆయన హ్యాండ్, ఈ కళ్ళు ఎవరంటే ఆయన కళ్ళు, ఈ ఎంట్రుకలు ఎవరంటే ఆయన హ్యాండ్. అంటే అటువలే ప్రభువును కలుసుకున్నవాడు. నువ్వు వాక్యము నువ్వు ఒకటైన రోజున ఆయనే నువ్వే ఆయన. హల్లెలూయా. సో ఈ గొప్ప మర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయి. అదే యోహాను సువార్తలో కూడా ఫిలిప్పీ అడిగాడు 14వ అధ్యాయంలో 9లో, నాకు తండ్రిని చూపించు అని.
తండ్రిని చూపించాలా, అదేంటి? ఒకసారి మా ప్రేక్షకులకు ఆ వాక్యాన్ని ఒకసారి యోహాను సువార్త చదవండి, 14వ అధ్యాయము 9. యోహాను సువార్త 14:9. యోహాను సువార్త 14:9. 8 చదవండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పి అడిగాడు, తండ్రిని మాకు చూపించి అంతే చాలు అన్నాడు. కానీ యేసయ్యతోనే తిరుగుతున్నారు, ఫిలిప్పి శిష్యుడైన తిరుగుతూ ఉన్నారు, కానీ తండ్రిని మాకు చూపించమని అడుగుతున్నారు పద్దాక. కానీ నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్తాడు. ఇది ఎలా సాధ్యము? అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాట నా అంతటా నేనేమీ చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించు. తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి నా యందు నివసిస్తూ ఈ క్రియలన్నీ చేస్తున్నాడు, ఈ అద్భుతాలు ఆశ్చర్యాలన్నీ చేస్తున్నాడు. లాజరు డూమ్ దగ్గరికి వెళ్ళి లాజరు లే అంటే లేచాడంటే తండ్రి చేశాడు. హల్లెలూయా. సో తండ్రి అంటే రైచియస్నెస్. ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి నేను ఏకమైనాడో ఆ రైచియస్నెస్ని ఆయన ప్రదర్శించగలిగాడు. అదే సేమ్ రైచియస్నెస్ మనక్కడ దేవుడు, మనం ఎప్పుడైతే బోర్న్ అగైన్ క్రిస్టియన్ అయ్యామో, రోమాపత్రిక 5వ అధ్యాయం 17 చెప్పాడు, ఆ నీతిని దానంగా గిఫ్ట్గా మనకి ఇచ్చాడు. సో మనం కూడా అదే రైచియస్నెస్లో జీవించాలి. అంటే యేసు ప్రభు ఈ భూమి మీద తండ్రి నేను ఏకమై ఉన్నామని ఎలా చెప్పాడు, ఇప్పుడు మనం కూడా ఈ భూమి మీద చెప్పాలి, నేను తండ్రి ఏకమై ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే మనం ఎవరో ఆయన నీతి అయి ఉన్నాం. ఆ నీతిని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఓన్లీ బిలీవింగ్ అండ్ కన్ఫెషన్. అది రోమాపత్రిక 10:10 చెప్పాడు, నీతి కలిగినట్టు హృదయంలో విశ్వసించాలి, రక్షణ కలిగినట్టు నోటితో పలకాలి. అలానే నీకు రక్షణ కావాలంటే నోటితో పలకాలి. ఇదే ఇంటర్నేషనల్ ఫార్ములా లాగా హెవెన్లీ ఫార్ములా, ఇది స్పిరిచువల్ ఫార్ములా. హృదయంలో విశ్వసించాలి, నీతి కలగాలంటే రక్షణ కలగాలి, నోటితో పలకాలి. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఇక్కడ పలికాడు, లేకపోతే ఫిలిప్పీకి తెలియదు. నేను తండ్రి ఏకమైన, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నేను నా యందు తండ్రి, తండ్రి యందు నేను తండ్రి ఆత్మ నాలో ఉండి క్రియలు చేస్తాడని యేసు ప్రభు రైచియస్నెస్ని ప్రకటించాడు. యేసు ప్రభువే రైచియస్నెస్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే ఏమో నేను మా నాన్న అడిగి చెప్తానని చెప్పాడు అనుకోండి. రైచియస్నెస్ ఆల్రెడీ అక్కడ యూదులు అప్పటికే తండ్రిని బిలీవ్ చేస్తున్నారు కాబట్టి, తండ్రినే యెహోవాయే దేవుడు అంటున్నారు కాబట్టి యేసు ప్రభు ఈయనకి డౌట్ వచ్చింది ఆటోమేటిక్గా. సో ఈయన యేసుని తండ్రిని ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి తండ్రి నేను ఏకమైన, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 29 చెప్పాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాం అని చెప్పాడు. యోహాను సువార్త 15:29 చెప్పాడు, తండ్రి నేను ఏకమైన. ఇప్పుడు ఈ మాటలు రక్షించబడి బోర్న్ అగైన్ క్రిస్టియన్ అయిన తర్వాత నువ్వు కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన నీతి అయి ఉన్నావు కాబట్టి, ఆయన ఏ విధంగా యేసు ప్రభు ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేసుకున్నాడో నువ్వు కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన దినం వచ్చేసింది. ఎందుకంటే నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతకమన్నాడు. ఆయన నీతి ఏం చెప్తుందంటే, నువ్వు ఎట్టివాడువో, యోహాను సువార్త 1 యోహాను 4:17 చెప్పాడు, నేను ఎట్టివాడినా మీరు కూడా ఈ లోకంలో అట్టివాడే. ఆయన ఎట్టివాడు, మనము అట్టివాళ్ళమే. హల్లెలూయా. ఆయన ఎట్టివాడు, ఆయన తండ్రి పరిశుద్ధాత్ముడు అన్న ఒకటి, తండ్రి పరిశుద్ధాత్ముడు యేసు ఒకటి. హల్లెలూయా. ఆ యేసు మనలో ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, ఆ తండ్రి మనలో ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు హెడ్ క్వార్టర్స్గా మనం ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడో నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, తండ్రి నేను ఏకమై ఉన్నాను, నేను తండ్రి ఆత్మలో నడుస్తున్నాను, నేను యేసు నామంలో ఈ భూమి మీద జీవిస్తున్నాను. ఎప్పుడైతే యేసు నామాన్ని నువ్వు ఎరిగి ఉన్నావో, యేసు ప్రభు అని నీకు తెలుసో, నీ జీవితం మారిపోతాం. ఏ శక్తులు, ఏ అపవాది శక్తులు, ఏ రోగము, ఏ మరణము నీ ముందు ఆగలేదు. వెళ్ళి యేసు నామంలో లే అంటే యేసు నామంలో లెగాల్సిందే. ఎప్పుడైతే మీరు ఈ అన్వేషణలో నుంచి ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నారో, ఇది మిమ్మల్ని బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇదే అధ్యాయంలో చూసినట్లయితే, మీరు ఇంకొక మాట చూసినట్లయితే, ఇదే యోహాను 20:20లో చూసినట్లయితే, యోహాను సువార్త 14:20లో మీరు గొప్ప అద్భుతమైన మాట ఉన్నది, చూడండి ఒకసారి. నేను నా తండ్రి యందును మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని
ఆ దినమున మీరు ఎరుగుదు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదు. హల్లెలూయా. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు? తండ్రిలో యేసు ఉన్నాడు, యేసులో మనం ఉన్నాం, మనం యేసులో ఉన్నాం, యేసు తండ్రిలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఈ యూనిటీని అర్థం చేసుకోలేక రకరకాలైనటువంటి సాతాను ఎప్పుడు కూడా యూనిటీని అసలు ఎప్పుడు పాలించకూడదు. మీరు చూసినట్లయితే యూనిటీ చాలా ఇంపార్టెంట్. సహోదరులు ఐక్యంగా ఉండటం ఎంతో మనోహరం. యూనిటీ. తండ్రిని ఎప్పుడు విడటానికి యేసుప్రభువు ఒప్పుకోలేదు. పరిశుద్ధాత్మ లేకుండా ఎప్పుడు తండ్రి ఆత్మ నాలో ఉండి క్రియలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎప్పుడు కూడా యేసు ఎక్కడికి వెళ్ళలేదు. మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉన్న కాన్షియస్నెస్తో ఉండాలి. క్రైస్ట్ ఇన్ యూ. కొలసీ పత్రిక 1:27 క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. నీలో ఉన్నాడు క్రీస్తు. అంటే నీలో క్రీస్తు ఉన్నాడని నువ్వు ప్రతి సెకండ్ ప్రతి నిమిషం నువ్వు గమనించాలి, పలకాలి, నమ్మాలి, పలకాలి, నమ్మాలి, పలకాలి. అంటే బిలీవ్ అండ్ కన్ఫెస్, బిలీవ్ అండ్ కన్ఫెస్. నువ్వు నమ్మి పలికిన రోజునే నువ్వు ఎస్టాబ్లిష్ అవుతావు. నువ్వేమై ఉన్నావు. యేసు ప్రభు కూడా పిలిపితో చెప్పాడు, నేను తండ్రి ఏకమై. చెప్పకపోతే ఆయన ఎస్టాబ్లిష్ అవడానికి లేదు. ఈ భూమి మీద నువ్వెవరో నువ్వు చెప్పకపోతే సాతాను, ఓ ఈజ్ ఆర్డినరీ మ్యాన్, రాజు ఈజ్ ఆర్డినరీ మ్యాన్, ప్రభాకర్ ఈజ్ ఆర్డినరీ మ్యాన్. బట్ వెన్ ఎవర్ యూ ప్రొక్లైమ్ యేసయ్య నామాన్ని మనం పలికినప్పుడు మరుక్షణమే యూ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ 1 డిగ్రీ టు అనదర్ డిగ్రీ అనమాట. ఒక మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోతాను. పలకందే నీ మహిమ మారదు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మారలేదు. నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పగలడు. అది ఆయన చెప్తాడు, తండ్రి యందు నేనును, నా యందు మీరును, మీ యందు నేను, అందరూ ఒకచాటే ఉన్నాం. ఆయనే నువ్వు, నువ్వే ఆయన. ఆయన నామంలో నువ్వు జీవించినట్లయితే అద్భుతాలు ఆశ్చర్యాలు చూడగలవు. చోట్ల ఈ భూమి మీద చాలామంది అద్భుతాలు ఆశ్చర్యాలు చూడలేక, ఎందుకంటే చాలామంది బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ లేరు. సో ఫస్ట్ బోర్న్ అగైన్ క్రిస్టియన్గా మారాలంటే నీ హృదయం ఆయనకి ఇవ్వాలి, యేసు ప్రభువుకి ఇవ్వాలి. యేసయ్య చెప్తున్నాడు రోమాపత్రిక 10:9 ప్రభు నా కొరకు చనిపోయాడని, యేసయ్య చనిపోయాడని, లేఖనాల ప్రకారం 3వ నాడు తిరిగి లేచాడని ఎవరైతే హృదయంలో విసిరి నోటితో చెబుతారో వారికి రక్షణ కలుగుతుంది. ఆ ప్రార్థన మనం ఒకసారి చెప్దామా? ఒకసారి చెప్పండి, నేను చెప్తాను. తండ్రి అయిన దేవా, అందరూ కూడా ఈ వీడియోలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే బోర్న్ అగైన్ బిలీవర్స్గా మనం చేయబడాలి అంటే ఇప్పటివరకు మనం విన్నటువంటి ఒక వాక్య ప్రకారంగా అందరం కలిసి మరి అయ్యగారితో పాటు చెప్దాము. పరలోక తండ్రి అయిన దేవా, పరలోకమందున తండ్రి అయిన దేవా, మీ ప్రియకుమారుడు యేసయ్య, మీ ప్రియ కుమారుడైన యేసయ్య నా కొరకు మా కొరకు లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్లగా వచ్చి నా పాపములన్నీ సిలువ మీద వేసుకుని ఆయన నీతిని నాకు దానముగా ఇచ్చి నా కొరకు సిలువలో మరణించి లేఖనాల ప్రకారం మూడవ నాడు తిరిగి లేచాడని నమ్మి పలుకుచున్నాను. యేసయ్యా నీవే నా ప్రభుడవు, నా రక్షకుడు. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడా మాలోకి వచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. యేసయ్యా నీవే దేవుని కుమారుడు అని మొదటి యోహాను 5:11 ప్రకారం నేను నమ్మి పలుకుచున్నాను. కాబట్టి నిత్య జీవం రోగరహితమైన మరణము లేని నిత్య జీవాన్ని ఈ భూమి మీద నాకు పరలోకమందు ఇచ్చినందుకు వందనాలు. యేసయ్యా నాకు నేను తిరిగి జన్మించి నీ రాజ్యములో నీ బిడ్డగా వారసుడుగా క్రీస్తు యేసు జాయింట్ హెయిర్ గా సహభాగస్తులుగా యేసు నామములో ఈ రోజు నుంచి నేను జీవించటానికి కృపించినందుకు వందనాలు. యేసు నామములో ప్రతి మోకాలు వంగాల్సిందే. యేసు నామములో ప్రతి నాలుక పలకాల్సిందే. యేసు నామములో నన్ను రక్షించినందుకు వందనాలు. ఆమేన్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రార్థన చేసిన వారందరికీ వాళ్ళంతా రక్షించబడ్డారు. సింపుల్. హృదయంలో చోటిస్తే చాలు, నువ్వేమీ చేయక్కర్లేదు. నువ్వు మంచి సంఘానికి వెళ్ళి ఒక మంచి పాస్టర్ని ఎదుర్కొని, ఎవరైతే మంచి వాక్యాన్ని చెప్పే పాస్టర్కి వెళ్ళి ఆ చర్చిలో నువ్వు అడాప్ట్ అయ్యి ఆ చర్చిలో ఉండి నువ్వు కావాలంటే ఓపెన్గా బాప్తిసం తీసుకున్నట్లయితే, నీటి బాప్తిసం, దేవుడు పబ్లిక్లో అందరూ నేను ఐడెంటిఫై చేస్తారు.
పరలోకంలో దేవదూతలు ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఆమేన్. ఆత్మ అనేక పరలోకంలో డ్యాన్స్ నిత్యం జరుగుతుందంట. హల్లెలూయా. చాలా చాలా సంతోషం. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా దైవజనులు వారి యొక్క అనుభవాల్ని మనతో పంచుకోవటానికి నిజంగా మంచి సమయాన్ని మనం అడిగిన వెంటనే కాదనకుండా మనకి ఈ యొక్క ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చినారు. చాలా సంతోషం అండి. దేవుని నామంలో మీ అందరికీ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ఇంకా మనం రాబోయే రోజుల్లో ఈ యొక్క దైవజనుల ద్వారా మనం కొన్ని విషయాలు లేఖన సత్యాలు మనం నేర్చుకుందాం. సమయం దొరికినప్పుడల్లా మరి ఇంటర్వ్యూస్ మనం తీసుకుంటూ కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. అంతవరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వందనాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.